మోటు సహోదరుడా, ఇదేమిటో తెలుసా? భయ్యా, అదేమిటో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది? ఓయ్ మోటు నా సహోదరుడా, ఇది మందు, ఇన్విజిబుల్ మందు. ఈ మందుని ఎవరి మీదైనా చల్లావంటే వాళ్ళు అదృశ్యమైపోతారు మిత్రమా. అరే డాక్టర్ జట్కా, ఎందుకు తమాషా చేస్తున్నారు? ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, నేను చెప్పింది నిజమే మిత్రమా. ఓయ్ జాన్, దయచేసి ఆగు, నా మందుని నాకు తిరిగి ఇచ్చేయి. జాన్ ఆగు, అది ఎన్నో సంవత్సరాల నా కృషి ఫలితం. జాన్, అది నాకు ఇచ్చేయి. ఓయ్ మోటు మంత్రు, వాడిని పట్టుకోండి. జాన్, ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, చివరికి నా కష్టమంతా నేలపాలైపోయింది. నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటిది చూడనే లేదు. ఓయ్ స్నేహితులరా, నా సహోదరులరా, ఏమీ మాయమైపోలేదు. నా మందు ప్రభావం వల్ల కనబడడం లేదు, అంతే. డాక్టర్ జట్కా, కనీసం ఇప్పుడైనా మీరు అబద్ధాలు చెప్పడం ఆపి నిజాలు చెప్పండి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా స్నేహితుడా, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, నన్ను నమ్ము. మన శరీరాలు ఉన్నాయి, మనం అంతా ప్రాణాలతోనే ఉన్నాం. కావాలంటే నేను నిన్ను చెప్పదెబ్బ కూడా చూపిస్తాను. ఆ మాయమైపోయిన వాడు జానే. అతనే మందు లాక్కుని పారిపోయాడు. ఆ సీసా పగిలిపోయిన తర్వాత తను పూర్తిగా మాయమైపోయినట్టున్నాడు. కానీ మన శరీరాలు మాత్రం సగమే మాయమయ్యాయి. నెంబర్ 1, నెంబర్ 2 ఎక్కడికి వెళ్ళిపోయారు? నేనిప్పుడే వెళ్ళి ఆ దెయ్యాల సంగతి అటో ఇటో తేల్చుకుంటాను. నేనెవ్వరికి భయపడను. చట్టం మీద ఒట్టు. అంటే అర్థం చింగం గారు, మోటు పతులు, టీ కొట్టు బాబాయ్ నన్ను భూతం అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఫురుఫురి నగరం అంతటిని భూతంలా దోచుకుంటాను. అయ్యమ్మా, మోటు బతులు, దెయ్యం నా వెంట పడుతోంది. నన్ను కాపాడండి, నాకు సహాయం చెయ్యండి. దెయ్యం సైకిల్ తొక్కుతోంది. అరే చెంగం సార్, వై ఫియర్ వెన్ మోటు పతులు ఈజ్ హియర్? అరే, నేను నాశనం అయిపోయాను. మోటు పతులు నా కొట్ట అంతా దోచుకున్నారు. ఎవరా దొంగ? ఆఖరికి టీ కొట్టును కూడా దోచుకున్నది ఎవరో చెప్పు. పోతాం మోటు పతులు. అరే, నా సమోసాలన్నీ తినేసింది. గల్లాబెట్లో ఉన్న డబ్బులన్నీ దోచుకెళ్ళిపోయింది. పైగా రేపు మళ్ళీ వస్తానని నన్ను బెదిరించి వెళ్ళింది. నో, నేనుండగా ఇది ఎలా జరిగింది? ఆ దెయ్యం మీ శరీరాల్ని ఎలా తినేసింది? ఇక మీరు అంతా ఏం చేస్తారు? నా 4 స్నేహితులు ఫుల్గా ఉండేవారు, ఇప్పుడు చూస్తే క్వార్టర్ అయిపోయారు. మీ పెడబబ్బులు ఆపి ఒక్కసారి మా మాట వినండి. ఇదంతా డాక్టర్ జట్కా తయారు చేసిన ఇన్విజిబుల్ మందు వల్లే జరిగింది.
దాని ప్రభావం వల్లే మా సగం శరీరాలు మాయమైపోయాయి. కేవలం కనిపించడం లేదంతే. కానీ శరీర భాగాలన్నీ అంటే కాళ్ళు, చేతులు, పొట్ట అన్నీ వేటి స్థానంలో అవి ఉన్నాయి. కావాలంటే ముట్టుకుని చూడండి. చూడండి. అయ్యమ్మా, వీళ్ళు చెప్పేదంతా నిజమే. ఇదేదో పెద్ద ఇంద్రజాలంలా ఉంది. కలియుగం వచ్చేసింది అన్నయ్యలో. భూతం కూడా దొంగతనాలు చేస్తోంది. కాపాడండి అన్నయ్యలో. నా సరుకుని కాపాడండి. ఎవరైనా వెళ్ళి భూత వైద్యుని గాని మంత్రగాన్ని గాని పిలుచుకురండి. భూతం ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పుడు మనం దిగులు పడాల్సింది ఏమీ లేదు. నేను ఆ మందుకి యాంటీడోట్ కూడా తయారు చేసేశాను మిత్రమా. ఇది ఆ జాన్ దొంగని కనిపెట్టడానికి ఒక మంచి మార్గం. ఈ స్ప్రే ని జాన్ మీద చల్లారంటే అతను వెంటనే ప్రత్యక్షమైపోతాడు. అరే జాన్ సంగతి తర్వాత, ముందు మా శరీరాలు ప్రత్యక్షం ఎలా చేయండి. ఇప్పుడు మన సవాల్ ఏమిటంటే జాన్ ని ఎలా పట్టుకోవాలి అన్నదే. ఐడియా సర్జీ. నేను బ్యాంకులో దొంగతనం చేయడానికి వెళ్తున్నాను. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఎందుకు బాస్, ఎందుకు? నేను అక్కడికి వెళ్ళి అందరినీ భూతంలా భయపెడతాను. ఇక ఎలాంటి జంజాటము లేకుండా సరుకంతటిని దోచుకొని వస్తాను. అప్పుడు అందరూ అనుకుంటారు భూతం వచ్చి బ్యాంకును దోచుకొని వెళ్ళిపోయిందని. పదండి, మనం చెయ్యాల్సిన పని చేసేసాం. అర్థమైంది. ఇప్పుడు ఈ భూతం జేజమ్మ దిగొచ్చేలా చేస్తాను. హెల్ప్, పోలీస్! ఇది కూడా పట్టుకెళ్ళ. టీకొట్టు బాబాయ్, భూతం వచ్చింది. ఎక్కడ 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 భూతం? అరే నాకు మాత్రం ఏం తెలుసు, ఆ టీ కప్పు కదలటం మాత్రమే తెలుస్తుంది. అలా చూడు, అదిగో వచ్చేసింది. మమ్మీ, డాడీ! సమోసాలు పెట్టండి, లేదంటే నేను అందరినీ తినేస్తాను. అరే అరే, ఒక్క నిమిషం. దీన్నే అంటారు దెబ్బకు దెయ్యం దిగుతుంది అని. అరే, ఈ దద్దమ్మలు ఎక్కడికి వెళ్ళిపోయారు? గాడిద గుడ్డుల్లాగా కళ్ళకు కనిపించరు. ఇప్పుడు నేను దొంగతనాలు చేయాలా? ఈ చవటలను వెతుక్కోవాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఖాళీగా కూర్చోవడం అసలు నాకు నచ్చదు. భలే భలే, సరే ఇది మంచిదేలే. ఇప్పుడు వీళ్ళని భయపెట్టి కాసేపు పండగ చేసుకుందాం. అడవి భూతం వచ్చింది.
భూతం కాపాడండి కాపాడండి. అరే మోటు, ఇక్కడ మనం తప్ప మనల్ని కాపాడడానికి ఎవరూ లేరు. పాలుదా బాబా మంత్రం చదువుకో. ఇప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి. జగడం బగడం జంతర్ మంతర్ కలో నిజము కరతు కంతర్. పడతాం నీ భరతం పారిపోతాం, పడతాం నీ భరతం పారిపోతాం. పాలుదా బాబాకి జై, పారిపోతాం. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ, కొట్టద్దు, ఇక్కడి నుంచి. కొట్టకండి, కొట్టద్దు. వద్దు, నాకు అర్థమైపోయింది. చింగగారు నన్ను కాపాడండి. సింహాన్ని చూసినా నాకు చెమట్లు పడడం లేదు, కానీ మోటు పుతలను చూస్తే వస్తోంది. వాళ్ళిద్దరికి నేను కనిపిస్తున్నాను. వాళ్ళు కావాలని నన్ను చిత కొడుతున్నారు. వాళ్ళ నుంచి నన్ను కాపాడండి. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొనివ్వకండి. మీ చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు.